అమరావతి మహిళలు కాచిన కన్నీరు వృధా కాకూడదు, వాళ్ళ కంటే నీళ్ళు రాకూడదు. దానికోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తో నాకు తెలియదు. వాళ్ళ కంట నీరు రాకూడదు, బాధపడకూడదు. ఫస్ట్ వాళ్ళకి మీరు సేవ చేయకుండా ఇంకొకరు చేస్తారు. ఎవరైతే మీకు ఊపిరి పోసారో, టీడీపీ ప్రభుత్వానికి ఆక్సిజన్గా నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి నిర్బంధాలను తట్టుకొని నిలబడినారు, వాళ్ళకి సహాయం చేయకుండా ఇంకొకరు చేస్తారండి. ఆయనోడి కాకులో కానివాడి కంచంలో పెడతారా? కాబట్టి మీరు కొండందు వీళ్ళకి తీసుకెళ్తారో నాకు తెలియదు, లేదా కొండంత అవుతారో తెలియదు. అమరావతి ప్రజానికి మాత్రం కంటిన్యూ రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసి కూడా ఉన్నారు, మేము ఆత్మహత్య చేసుకుంటాం బెదిరించిన వాళ్ళు. ఒకతను చనిపోయాడు. హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు చనిపోతుంది, అది వేరు. ఆయన బాధని చెప్తూ చనిపోయాడు. అది ప్రభుత్వ హత్య కాదు అది. ఇప్పుడు కూడా దానికి రియలైజేషన్ లేదు. ఫస్ట్ ప్రయారిటీ దీని మీద ఇవ్వకుండా ఏ ఏజ్ అంటాడు, విశాఖ అంటాడు, ఇంకోటి అంటాడు, అమెరికా అంటాడు, జపాన్ అంటాడు. ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు, మళ్ళీ ఎక్స్పాన్షన్ పోతున్నాడు. ముందర సంతోషపరచండి. ఒక దురుద్దేశం ఏమందంటే, ఇప్పుడే భూమి మొత్తం లాగేసుకుంటే మళ్ళీ భూములు రాత్రి పెరగకుండా ఉంటాయి కదా అంటారు. అది ఇస్ క్రిమినల్ చర్య. అది రైతుల దగ్గర భూములు ఉంటే ధరలు పెరుగుతాయి, పెరగని రైతులకు వస్తాయి, ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకొని నేను కార్పొరేట్ కంపెనీకి ఊడిగం చేస్తానంటే రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేస్తావా? కాబట్టి సరే, ఆ తర్వాత విషయం మాట్లాడదాం. తక్షణం యుద్ధ ప్రాతిపదికన అమరావతి ప్రజలు ఏ ఇంటికి నష్టం జరగకూడదు. నేనే పోయానండి 15 లాస్ట్ మంత్. స్కూల్కి పోవడానికి పిల్లలకి దారి లేదు. స్టేడియం బ్రహ్మాండంగా కట్టారు, దానికి దారి లేదు. గ్రామత్వం సమస్య పరిష్కారం కాలేదు. మీరు తండోర వేసి నెంబర్లు ఇచ్చారు, పలానా నెంబర్లో పోయి మీరు ప్లాట్ కట్టుకుండాలి. ఆడిపోతే ఆ ల్యాండ్ ఓనర్ మా భూమి మీద తరిమేశారు. నా లిస్టులోనే ఆ 1 గంటలో 110 మంది వచ్చారు లిస్టులో. ఇవన్నీ నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు, కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా అని సోషల్ మీడియాలో పెట్టి కన్సర్న్ వాళ్ళకి పంపించాను, నేను చూడమని. చెప్పిన నెల రోజుల తర్వాత అతను చనిపోయాడు. ఇప్పుడు ఇంకో పెండింగ్లో ఉన్నారు కొంతమంది.